రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థన శక్తి గురించి, మరి అలాగే దేవుడు ఇష్టపడే ఉపవాసం గురించి కొన్ని మాటలు మీతో పలకాలని ఈరోజు ప్రేరణ నాకు కలిగింది. ఉపవాస ప్రార్థన అంటే మనం దేవుని సన్నిధికి దగ్గరగా అవుతున్నామని అర్థం. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, యు ఆర్ కమింగ్ క్లోజ్ టు గాడ్. చూడండి, దేవునికి అన్నిటి మీద ఆధిపత్యం గలవానికి, మరి సర్వలోకనాథునికి, సర్వ సృష్టికర్తకు నీవు చాలా సమీపంగా చేరుతున్నావని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ఫాస్ట్, యు ఆర్ కమింగ్ క్లోజ్ టు గాడ్. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు 4:8 ఒక మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని కొరకు ఉపవాసం ఉన్నాం అనేది తప్పు మాట. మనము దేవుని కొరకు కాదు ఉపవాసం ఉండేది, మన కొరకు మనము ఉపవాసం ఉన్నాము. మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము? ఆహారం మీద ఉన్న ధ్యాస తొలగించి దేవుని మీద ఏకాగ్రతతో మనం ప్రార్థిస్తున్నాం. మనకు చేతగాని కార్యాలు దేవునికి అప్పగిస్తున్నాం. అన్నీ నీ వల్ల కాదు, అన్నీ నా వల్ల కాదు, కానీ నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను. కాబట్టి ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండే వస్తుంది. బలము దేవుని యొద్ద నుండి వస్తుంది, ధైర్యము దేవుని యొద్ద నుండి వస్తుంది, సమాధానము దేవుని యొద్ద నుండి వస్తుంది, శక్తి దేవుని యొద్ద నుండి వస్తుంది, ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది. కాబట్టి ఊహించని రీతిగా నీవు దీవింపబడాలంటే తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. చాలామంది అనుకుంటారు ఉపవసిస్తే చచ్చిపోతామని. ఇంతవరకు చావలేదు ఉపవసించి ప్రార్థన చేసి. ఎందుకంటే శక్తి పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు, బహుబలంగా వాడబడినారు. కొన్ని రోగాలు, రుగ్మతలు పారిపోయినాయి. వారికి దేవుడు అద్భుతమైన అతీతమైన శక్తినిచ్చి ఇతరులకు కూడా బలమైన సేవలు అందించినారు. కానీ ఎక్కడ ఏ నష్టము ఎవరికి కాలేదు. పైగా వైద్యులు కూడా అంటున్నారు, వారంకి ఒకసారి సంపూర్ణంగా ఉపవాసం ఉంటే అంతకంటే మించిన ఔషధం లేదండి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న కొన్ని రోగాలు మటుమయమైపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కొట్టివేయబడుతుంది. ఈ శరీరంలో ఉన్న గడ్డలు, కంతులు కరిగిపోతుంది. అది పెరగవన్నమాట. ఎందుకంటే నువ్వు దానికి పోషించకుండా శరీరాన్ని ఎండగొడుతున్నావు కాబట్టి కొన్ని కంతులు మాయమైపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నువ్వు చురుకుగా అయిపోతావు. నీ ఆత్మ చురుకుగా దేవుని వైపు తిరుగుతుంది. నీ మనస్సు దేవుని మీద నిలుపుతావు. కాబట్టి తప్పకుండా ఉపవాసము ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి మనం ధ్యానించాలి. అలాగే మరి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఉన్న బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. ఎనీ వీక్నెస్ ఇన్ యువర్ బాడీ ఆర్ స్పిరిట్ ఆర్ ఇన్ యువర్ మైండ్, కొన్ని పాపములు, ఇచ్చలు, హృదయలో దాగి ఉన్న రహస్య పాపములు ఇవేవి ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగడం అన్నమాట. ఉపవాసం అంటే దేవునితో కాలము గడపడం, సమయము గడపడం. మరి ఆహారం కంటే దేవుణ్ణి ఎక్కువగా నీవు ప్రేమించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో చాలా అతిగా భుజించి లెక్కలేనన్ని రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఒబిసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు చేతనే చాలా రోగాలు, రుగ్మతలు వచ్చి మనుషులు హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు. అలాగే మరణించడం దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుని అంటుకొని
సర్దుకొని బ్రతకడానికి ఉపవాస ప్రార్థన ఒక చాలా బలమైన యుద్ధోపకరణం. దేవుని స్తోత్రం. లోకము, శరీరము, నేత్రాశ, జీవపుడంబము, సాతాను చర్యలు అన్నింటి మీద విజయం పొందాలంటే తప్పకుండా ఉపవసించి నువ్వు ప్రార్థన చేయాలి. మరి ఉపవాసం ఉన్నప్పుడు నీ యొక్క తప్పిదములు కానీ, దోషములు కానీ, బలహీనతలు కానీ, అవకతవకలు కానీ ఇవన్నీ ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మరి నువ్వు దీన్ని వదిలిపెట్టాలి. ఉపవాసము తగ్గింపుకు సూచన. అంటే నీ శరీరాన్ని కొద్దిగా అణుచుకుంటున్నావు అన్నమాట. చాలా పోషించినావంటే మరి రోషము, కోపము, ఓర్వలేనితనం ఇలాంటివి దేవునికి అయిష్టమైన పాపాలు నీ యొక్క హృదయంలోకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నీవు తగ్గించుకుంటున్నావు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఉపవాసం చేసి వారు తమ్మును తాము ఏం చేసినారు? తగ్గించుకున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకొని వారి చెడు ప్రవర్తనలన్నీ కూడా వదిలిపెట్టాలి. చెడుతనం చేసి ఎవరు బాగుపడరు. చెడుతనం చేసి దేవునికి దూరం అయిపోతారు. శాపము, శిక్ష, జీవితంలో అపజయము, హఠాన్ మరణాలు ఇవన్నీ సంభవిస్తాయి. కాబట్టి తగ్గించుకొని పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని బిడ్డలందరితో కలిసి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని చిత్తము నీ జీవితంలో స్పష్టమైపోతుంది. ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ క్లియర్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం. చాలామంది జీవితాలు అసలు ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, గమ్యం ఏటో తెలియదు, గురి ఏటో తెలియదు, నీ పిల్లలు ఎటుపోతున్నారో తెలియదు, నీ కుటుంబం ఎటువైపు పయనం అవుతుందో తెలియదు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల స్పష్టం చేస్తాడు ఎప్పుడైతే నీవు తగ్గించుకొని నీ చెడుతనాన్ని వదిలిపెట్టి, పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపమైన హృదయంతో ఆహారాన్ని మానుకొని దేవుని సన్నిధిని ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనాత్మ నీ మీద దిగుతుంది. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుని యుద్ధకు వచ్చినావు, దేవునితో బంధం కలిగి ఉంటావు, నీ హృదయం దేవునికి అప్పగిస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దైవాశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరింపబడుతుంది. దేవుని చిత్తాన్ని దేవుడు తెలుపుతాడు. దేవుని దగ్గరగా ఉండేవారికి దేవుని చిత్తం తెలుస్తుంది. దే నో ద హార్ట్ ఆఫ్ గాడ్. చూడండి, దావీదుకు ఏం పేరుంది? దేవుని హృదయానుసారుడు. అంటే దేవుడు ఏమనుకుంటే దావీదు తెలిసిపోతుంది. దేవుని చిత్తము దావీదుకు స్పష్టమైపోతుంది. అలాగూ ఉపవాసం చేత దేవుని దగ్గరగా ఉండి దేవుని మనస్సు నీవు తెలుసుకుంటావు. వాట్ రియలీ గాడ్ వాంట్స్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ బి రివీల్ టు యూ. ముసుగులో గుద్దులాటలాగా కాకుండా స్పష్టమైపోతుంది అన్నమాట. నీ భవిష్యత్తు స్పష్టమైపోతుంది, నీ మార్గము స్పష్టమైపోతుంది. దేవుని స్తోత్రం. కాని కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు. నీకు ఏదైతే దేవుని విరోధంగా ఉన్న ప్రతి చర్యను కూడా దేవుడు నీకు స్పష్టం చేసి దాని నుండి దూరం కావడానికి ఉన్న సహాయము దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు దేవుని సహాయాన్ని కోరడమే. దేవుని స్తోత్రం. ప్రార్థన అంటేనే దేవుని సహాయం కోరడం. చాలా కార్యాల్లో దేవుని సహాయం కావాలి. నీ వల్ల కాని కార్యాలు చాలా ఉంటాయి. అన్నీ నేను చేస్తాను, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతానని గర్వంగా విరవీయకుండా తగ్గించుకొని దేవుని సహాయం కోరాలి. కుటుంబాలు కూలకుండా, కుటుంబాలు పతనం కాకుండా దేవుని నియంత్రణలో నీ కుటుంబం ఉండాలంటే తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. యవనస్తుడు డ్రగ్స్కి అలవాటు అయిపోయినాడంటే నాకు గుండె ఇలా కదిలిపోయింది. ఒకసారి ఆ బిడ్డను కన్నా తల్లిలాగా నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఆ డ్రగ్స్కు, ఇలాంటి త్రాగుడుకు, వ్యసనాలకు బానిసలైపోయి మరి కుటుంబంలో ఎంత అల్లరి, ఎంత అలజడి ఉంటుంది అటువంటి కుటుంబంలో. అలాంటి కుటుంబాల్లో మీరు ఎలాగ 3 పూటలు తిని మరి నెమ్మదిగా ఉండగలరు? టర్న్ టు గాడ్. దేవుని తోటి తిరగడం, అదే ఉపవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు సహాయకర్తగా ఉంటాడు. దేవుడిని మనవులాలకిస్తాడు. ఆయన ప్రార్థనకు జవాబిచ్చి నీ తల ఎత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసి దేవుని సహాయం పొందాలి. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు అయినా వారికి ఏం చలనం లేదు, ఏమన్నా కానీ అన్నట్టు ఉండొద్దు. శ్రీమంతుడైన దేవుడు ఆయన ఏ దిక్కునుండైనా నీకు సహాయం అందిస్తాడు. నీ అప్పులన్నీ తీర్చేస్తాడు. నమ్మండి, దేవుడు తప్పకుండా సర్వ సమృద్ధి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని దేవుని సహాయము కోరాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవా, ఎన్నాళ్ళు మేము ఇలాగ ఉండాలి అప్పు బాధల్లో? దేవుని ఆజ్ఞను గైకొనేవాడు అప్పు ఇచ్చువానిగా ఉంటాడట, అప్పు పుచ్చుకొని వానిగా ఉంటాడట. హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాను, తోకగా చెయ్యను. పైవానిగా ఉంటావు, క్రిందివానిగా ఉండవు. దేవుని స్తోత్రం.
కాబట్టి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు అలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే మాట వినని పిల్లలు ఉంటారు, యవనస్తులు మాట వినరు, చాలా కష్టం. పిల్లలు పెంచుతున్నారు, వారు మరి ఎత్తెదిగినారని మురిసిపోతున్నారు, లావైనారని మురిసిపోతున్నారు, కానీ ఎంత పాపంతో నిండిన ప్రపంచంలో మన యవన బిడ్డలు తిరుగులాడుతున్నారు. వారు ఎటు పోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. గుల్లాలు వేసుకుంటారు, లోపల ఉంటారు, ల్యాప్టాప్ మీద ఎన్నెన్ని అశ్లీల చిత్రాలు, పాపము, పోర్నోగ్రఫీ అనేది అది కలరా లాగా వ్యాపించిపోయిందన్నమాట. అంటే చిన్న చిన్న పిల్లలు సైతం పాపంలో పడుతున్నాం. మనం ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు అట్టి పాపాన్ని అరికడతాడు, నీ పిల్లలను పవిత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతానా, నువ్వు నా పిల్లలను ముట్టుకోవడానికి వీల్లేదని సవాలు విసిరాలి సాతాను మీద. Satan, you cannot touch my children. Satan, you cannot touch my husband. You cannot touch my wife. అవును, సాతానుతో నువ్వు పోరాడడానికి గొప్ప యుద్ధోపకరణమే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేనితో పోరాడతావు? శత్రువుతో పెనుగులాడాలి, పోరాడాలంటే నీకు ఒక యుద్ధాయుధం కావాలి. అనేక యుద్ధాయుధాలు ఉన్నాయి, దాంట్లో చాలా బలమైన యుద్ధోపకరణం ఉపవాస ప్రార్థన అని మర్చిపోకూడదు. హల్లెలూయా. అవును, అంటే ఉపవాస ప్రార్థన అంటే పొగబెట్టడం అన్నమాట. పొగబెట్టడం, నువ్వు ఎక్కడైనా మరి కొన్ని క్రిమికీటకాలు ఉంది, లేకుంటే ఎలుకలు ఇలాంటివి ఉంటే వాడు పొగబెడితే జుర్రు అని ఎలుకలు అన్ని దిక్కుల పారిపోతాయి. అలాగే ఇలా పొగబెట్టడం అన్నమాట, పొగరాజు పెట్టడం, ఫైర్. దెర్ కెనాట్ బి ఎనీ స్మోక్ వితౌట్ ఫైర్ కదా, అదే ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో అన్ని కీడులు తొలగిపోతుందని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని రుగ్మతలు వైద్యులు బాగు చేయలేరు. వైద్యులు అంటారు మా దగ్గర లేదని. అంటే ఇప్పుడు మధ్యాహ్నము ఒక సహోదరి వచ్చింది, అత్తగారు పడిపోయిందమ్మా. ముందే ఆమె వీల్ చైర్లో మరి అటు ఇటు వచ్చేది. ఆ వీల్ చైర్ దిగుతుండగా జారి పడిపోయింది, ఎముక ఇరిగిపోయింది. డాక్టర్స్ అంటున్నారు మేమేమి సర్జరీ చేయలేము ఈ వయసులో. ఆమె కాలు మొత్తిగా వంకర అయిపోయింది. వీ కెనాట్ డూ ఎనీథింగ్. చూడండి, కొన్ని దినాల నుండి ఆమె భయంకరమైన నొప్పిలో ఉండేది. అంటే ఎముక ఇరిగితే నొప్పి, పళ్ళు ఇరిగితేనే ఎంత నొప్పి అంటే సహించలేదు, తల బయలిపోయినట్టు అనిపిస్తుంది. మరి ఎముక విరిగి ఆమె ఎంత బాధపడుతుంది. కానీ నాకైతే విశ్వాసం ఉండేది. నేను అన్నాను, ఆ ఎముకల గురించి ఉన్న వాగ్దానాలు దేవుడు మన సంఘాన్ని బయలుపరిచినాడు, అది ధ్యానించాలి తప్పకుండా. అతకని ఎముకంటూ ఉండదు, చక్కగా అమరుస్తాడు దేవుడు, బాగు చేస్తాడని నేనైతే నమ్మినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్ని కీడులు తొలగిపోవడానికి తప్పకుండా మరి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. కోర్టు కేసులు ఉంటాయి, తెగని కేసులు, ఎన్ని సంవత్సరాల నుండి పోరాడినా కోర్టు కేసు తెగిపోదు. అలా పోలీస్ కేసులు, అంటే ఇలాంటివన్నిటి కొరకు కూడా నువ్వు ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడని చెప్పడంలో ఏ అనుమానం లేదు. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఇట్స్ నథింగ్ బట్ కమింగ్ క్లోజ్ టు గాడ్ అండ్ సీకింగ్ హిస్ విల్ అండ్ క్లెయిమింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సింహాసనం నుండి ఆశీర్వాదాలు నీవు పొందుకోవడానికి మంచి మార్గమై ఉన్నది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మన సంఘంలో ఇది పటిష్ఠితం చేయాలని ప్రభు నాకు ప్రేరేపించినాడు. అంటే ఉపవాస ప్రార్థన అంటే ఇట్స్ నాట్ ఫర్ ఏ షో, ఒక డెమాన్స్ట్రేషన్ కాదు, మేమందరం చాలా ఉపవాసం ఉన్నామని చెప్పడానికి కాదు. యాక్చువల్లీ ఉపవాస ప్రార్థన రహస్యంగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన చేస్తూ మనం ముఖాలన్నీ వంకర చేసుకొని వికారం చేసుకొని మేము చాలా ఏదో గొప్ప పని చేస్తున్నాం అన్నట్టు కాదు. ఉపవాస ప్రార్థన చేయడం నువ్వు దేవుని పట్ల ఉన్న గొప్ప రెవరెన్స్, ఇంగ్లీష్లో రెవరెన్స్ అంట, దట్ షోస్ యువర్ గ్రేట్ ఆనర్ దట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దేవుని ఘనపరుస్తున్నావు, అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించి దేవుని ఘనపరుస్తూ దేవునికి నీ యొక్క విధేయత చూపుతున్నావు. మరి అందుకే నీకు నీ దేవుని మధ్యలో ఉండాలి రహస్యమైన కార్యము. అయినా అలాంటి ఉపవాస ప్రార్థన చేసే విశ్వాసులందరూ ఒక్క దగ్గర కూడినప్పుడు చాలా గొప్ప శక్తి విడుదల అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఫర్ ఏ షో బిజ్ ఆర్ షో డెమాన్స్ట్రేషన్ కాదు, కానీ మనము దేవునికి మనకు మధ్యలో ఉన్న గొప్ప బంధాన్ని పటిష్ఠితం చేసుకోవడమే ఉపవాస ప్రార్థన అని నమ్మాలి. యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా, మీరు ఉపవాసించి ప్రార్థన చేయనప్పుడు, అంటే ఉపవాసించి ప్రార్థన చేయాలనే అర్థం. మీరు ఉపవాసం చేసినప్పుడు మీరు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను.
ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. ఎందుకు అంటున్నాడు ప్రభు ఇక్కడ? ఉపవాసం ఉన్నప్పుడు నీవు ముఖము వికారం చేసుకోకూడదు, మరి నీవు మనుషులకు కనబడవలనని కాదు, నీ ఉపవాసం చేయనప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడనే విశ్వాసంతో చేయాలి. అందుకే నీ తల అంటుకోవాలి, నీ ముఖము కడుక్కోవాలి. అంటే దీని అర్థం ఎందుకు ఇలా చెప్పినాడని నేను ఈరోజు ధ్యానించినప్పుడు, యూదులు ఈ విధంగా మరి వారు ఉపవాసం ఉన్నప్పుడు, వారు ఉపవాసం ఉన్నది అందరికీ కనబడవాలనే ప్రయత్నం ఉండేది. వారు స్నానాలు కూడా చేయకుండా ఇలాగూ మరి ఉపవాసం ఉండి ఇతరులకు ప్రదర్శించుకోదట. అందుకే కదా లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు ఒక సుంకరి దేవాలయానికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. అప్పుడు ఆ పరిసయ్యుడు అంటాడు, నేను వారమునకు ఎన్ని పర్యాయాలు ఉపవాసం ఉన్నాను? 2 మళ్ళీ ఒకసారి చూడండి లూకా సువార్త 18లో. అంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఈజ్ నాట్ ఫర్ అవుటర్ డెమాన్స్ట్రేషన్, ఫర్ పబ్లిక్ అప్రైజల్ కాదు అని అర్థం చేసుకోవాలి. ఎవరో నిన్ను ప్రశంసించడానికి కాదు ఉపవాసించి ప్రార్థన చేయడం. లూకా సువార్త 18:9 తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, యూదుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండాను. అంటే గొప్పతనాలు ప్రదర్శించడానికి కాదు ఉపవాస ప్రార్థన. ఎవరికేం చెప్పొద్దు మీరు, నేను ఉపవాసించి ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని ఉపవాసాలు చేస్తున్నాను తెలుసు, అదంతా నీ ఫలం అప్పుడే పోగొట్టుకుంటావు. కాబట్టి ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. చూడండి, పరిసయ్యుడు వచ్చినాడు. ఉపవాస ప్రార్థన శక్తి గురించి ఎవరు బోధించలేదేమో. ఆయన అనుకుంటే తను తానే మరి ప్రదర్శించుకోవాలని ప్రార్థన చేయడం, దేవునితో నీ మనవుల మరి తెలియజేయడం, కానీ నువ్వు ఎంత గొప్పనువో దేవునికి తెలియజేయడానికి కాదు ఉపవాస ప్రార్థన. మరి ఇక్కడ ఈయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎంత గొప్పవాడిని ప్రభువా, ఎంత గొప్పవాడిని దేవా, నేను ఎంత మంచివాడిని, నేను చోర్ల వల్లే కాదు, అన్యాయస్తుల వల్ల కాదు, కనీసం ఇక్కడ నిలబడుతున్న ఈ సుంకరి వల్లే కూడా కాదు. నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాను? 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. ఆ సంపాదన అంతట్లో నేను 10వ వంతు కూడా క్రమంగా చెల్లిస్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి కాదు. అంటే వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే యాక్చువల్లీ యూ హ్యావ్ టు హంబుల్ డౌన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేయడం అంటే నిన్ను నీవు ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఇతను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. చూడండి, దగ్గర ఒక సుంకరి ఉన్నాడు, చాలా బాధలో వచ్చినాడు, గర్వం లేదు, అహంకారం లేదు, పాపినని గ్రహిస్తున్నాడు. అంటున్నాడు సుంకరి 13వ వచనం లూకా 18:13 అసుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చిబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. ఉపవాసం ఉన్నప్పుడు తగ్గింపు లక్షణం తప్పకుండా ఉండాలి. అంటే ఇతరులకు ఎవరికి నువ్వు చెప్పనవసరం లేదు, నీ పిల్లలకు కూడా చాటించని అవసరం. నేను ఉపవాసం ఉన్నా. కొందరు ఉపవాసం ఉంటారు, ఊరంతా చెప్తారు ఉపవాసం, సంఘంలో చెప్పుకుంటారు. అంటే అట్టి ప్రదర్శనల కొరకు కాదు ఉపవాసం ఉండడం. దట్ బికమ్స్ వెయిన్. అలాగూ నీవు ప్రశంస కొరకు ఇతరులను శబాష్ అనడానికి ఉపవాసం ఉంటే యూ విల్ లూజ్ ద రివార్డ్. చూడండి, మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా చెప్దాము గట్టిగా. కాబట్టి నీవు దేవుని సహాయం కోరుతున్నావు. ఈ లోకంలో నీకు నిలబడడానికి శక్తి లేదు, త్రాణి లేదు. యు నీడ్ గాడ్. దేవుడు నీకు చాలా అవసరమై ఉన్నాడు. దేవుని సహాయం కావాలి. చూడండి, కీర్తనకారుడు అంట, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని చేయిస్తాను, నీవిచ్చే శక్తి ద్వారా నేను ప్రాకారములను దాటుతాను. అంత శక్తి దేవుని దగ్గర ఉంది, ఇస్తాడు. బలం అనుగ్రహించే దేవుడు కదా. బలము తనదని ఆయన సెలవిచ్చినాడట. ఒక్క పర్యాయం చెప్తే 2 పర్యాయములు భక్తునికి వినబడిందంట. అంటే ద స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకు ఈ బలం కావాలి? ఎందుకు శక్తి కావాలి? దినదినము నీవు ఈ లోకంలో జీవించాలంటే
దైవశక్తి కావాలి. యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ అబౌవ్. దేవుని శక్తి కావాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చూడండి, కుటుంబాల్లో కలహాలు వస్తాయి. నీ వల్ల కాని కార్యాలు చాలా ఉంటాయి, అన్నీ నువ్వు చేయగలవు. ఒక కుటుంబం నీకు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పోషించాలి. పోషించడానికి చాలామందికి ఉద్యోగాలు లేవు, జీవనోపాధి లేదు. అట్టివారు ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. అరచుచుండ పిల్ల కాకులకు ఆయన తగిన కాలమందు ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. ఆయన రూపంలో సృజించిన నీకు ఆయన ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఆయనకు అసాధ్యమా? మీరు చెప్పండి, అసాధ్యమా? కాబట్టి నీ కుటుంబ పరిస్థితులు చక్కబడాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రే. అంటే సాధారణుడు ఎప్పుడు కూడా నీ పిల్లలను దిగమింగడానికి వాడు ఎంత కాచుకొని ఉంటాడో చెప్పలేము. అలా నువ్వు ఆలోచించి సాధించేది ఏమి లేదు. కానీ ఇలాంటివి ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మాట వినని మరి పిల్లలు ఉంటే ప్రార్థన చేయాలి. నీకు ఈ లోకంలో ఎవ్వరు సహాయం చేయడం లేదు. ఒక పరిస్థితి ఏర్పడింది, నో వన్ కెన్ హెల్ప్. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు అనుకుంటావు వాళ్ళు మాకు తెలుసు, వీళ్ళు మాకు తెలుసు. కానీ దేర్ విల్ బి సర్టన్ థింగ్స్ నో వన్ కెన్ హెల్ప్. ఎవ్వరు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 46:1 ఉంది, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. హల్లెలూయా. 10 సార్లు నీ సమస్య ఒకరు చెప్తే విసిగిపోతారు. వచ్చిందా మళ్ళా? మరి అదే సమస్య, అదే ఏడుపు, విసిగిపోతారు. కానీ ఎన్నడూ ఆయన విసుకాడు. దేవుని స్తోత్రం. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే దివారాత్రులు మొరపెట్టు, ప్రార్థన చేయి. జవాబు ఇవ్వకుండా ఉండడానికి ఆయనలో ఏ చెడుతనం, అన్యాయము లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెఫినెట్లీ ద రిప్లై విల్ కమ్. ఎన్నాళ్ళు ప్రభువా కొన్నిదాన్ని ప్రార్థన చేస్తారు కదా, ఎన్నాళ్ళు మేము ఇలా వేచి ఉండాలి. నీకు జవాబు దొరికేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కీర్తనలు 123లో మాట ఉంది, ఎన్నాళ్ళు ప్రభువా. కీర్తనలు 13 ఒకసారి తీయండి. మొదట సామ్స్ 13. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చిదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమే. మనం అనుకుంటాం మనకే సమస్యలని. ఈ కీర్తన రాసిన దావీదు కూడా ఇదే సమస్య. ఎన్నాళ్ళయ్యా నేను ప్రార్థన చేయాలి? ఎన్నాళ్ళు ఉపవాసం ఉండాలి? ఎన్నాళ్ళు నా ప్రార్థన నువ్వు వినవు? ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు? నిత్యం నన్ను మర్చిపోతావా? నాకెంతకాలము నువ్వు విముఖుడవై ఉంటావు? ఎంతకాలము నా మనసులో ఇలాగ చింతపడాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతుడై ఉండాలి? ఎంతకాలం నా శత్రువు నా మీద మరి తను తాను హెచ్చరించుకుంటాడు? దేవా నా తట్టు తిరుగు, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరము దయచేయి. 25వ కీర్తనలో చూడండి, 25వ కీర్తనలో, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని స్తోత్రం. సిగ్గుపడతారా? ఎప్పుడు సిగ్గుపడరు. దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎన్నడూ సిగ్గుపడరు. 22వ కీర్తన 4వ వచనం చూడండి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈజ్ ఎ గాడ్. తరతరాలకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దాని తర్వాత మరి మనం చూస్తున్నాం కదా, ఈ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను సిగ్గుపరచనీయాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా నీ ప్రార్థనలకు చెవియొగ్గి నిన్ను మరి ఆశీర్వదిస్తాడనే సంగతి మర్చిపోకూడదు. చూడండి, పాత నిబంధనలో అలాగూ వారు ఉపవాసం ఉన్నప్పుడు తమ్మును తాము ఏ విధంగా తగ్గించుకున్నారు అంటే, యోనా గ్రంథంలో మీరు చూస్తారు. ఇదిగో నాశనము, కీడు, శిక్ష, దేవుని ఉగ్రత నినవే పట్టణం మీదకి రాబోతుందన్నప్పుడు వారు 40 దినములు ఉపవాసం ఉంటున్నారు. ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారట. పాత నిబంధనలో ఉపవాసం అన్నప్పుడు తమను తాము తగ్గించుకోవాలంటే వారు బూడిద తల మీద జల్లుకొని గోనె పట్ట కట్టుకునేది. ఈ గోనె పట్ట గురించి నేను కొద్దిగా చదివినాను. ఏంటంటే అది మేక వెంట్రుకలతో చేస్తారట. గోనె పట్ట
అది ధరించుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు బూడిద చల్లుకుంటారు, నేల మీద కూర్చుంటారు. అంటే ఇట్స్ ఎ సింబాలిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ. అంటే ఎంత తగ్గించుకుంటున్నారో చూసుకోవడానికి. కొంత తల కూడా గొరిగించుకుంటారు, గుండె కొట్టుకొని ఏడవడం, ఇవన్నీ. అందుకే యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది కదా, మీ బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీరేం చింపుకోవాలి? మీ హృదయాలు చింపుకొని నా తట్టు తిరగాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా తగ్గించుకుంటున్నారు, తమను తాము తగ్గించుకుంటున్నారు. గోనె పట్ట, ఇది మేక వెంట్రుకలతో అల్లి ఉంటుందంట, ఈ గోనె సంచిలాగా ఉంటుంది. అది ధరించి వారు ఎండలో బూడిదలో కూర్చుంటే చాలా విపరీతమైన దురదలు వచ్చేసాడు ఆ శరీరానికి. సో అలర్జీ, పెద్ద పెద్ద బొబ్బలు పెట్టేసే శరీరం అంత దురదలు. ఎందుకంటే వాళ్ళు కావాల్సుకొని అలాగూ శరీరాన్ని బాధ కలిగించుకుంటారు. ఎందుకంటే దేవునికి వారి మీద దయ పుట్టాలి, కనికరం పుట్టాలని వారి పాపాలు అలా ఒప్పుకొని ఇది పెయిన్, దే అండర్గో దట్ సఫరింగ్ అండ్ పెయిన్. అంటే దేవుడు అలాగూ ఏమీ కోరడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అలాగూ నిన్ను నీవు బాధపరచుకోవడం దేవుని చిత్తమేం కాదు. కానీ ఇవన్నీ చేసి నీ హృదయంలో ఇంకా గర్వం ఉంటే లాభమేం లేదు. కాబట్టి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీవు చింపుకోవాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు నా తట తిరగాలి, మీరు మీ వస్త్రములు, కొందరు వస్త్రాలు చింపుకుంటారు, అంటే తమను తాము తగ్గించుకుంటున్నామని ఆ యొక్క దేవునికి నిరూపించుకోవడానికి. కానీ వస్త్రాలు కాదు, నీ హృదయాన్ని నీవు చింపుకోవాలని యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మీరు చూస్తారు. ఇక్కడ నినవే పట్టణస్థులు ఏం చేస్తున్నారు? 6వ వచనం చూడండి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు, అంటే ఒక దుర్వార్త వింటున్నారు. దేర్ ఇస్ గోయింగ్ టు బి డామినేషన్, పెద్ద శిక్ష, ఉగ్రత రాబోతుంది, అందరూ నశించిపోతారనే ఆ యొక్క వార్త విన్నప్పుడు వారు ఏం చేయాలి? హౌ టు ఫేస్ ఏ బ్యాడ్ న్యూస్. నేను అడుగుతున్నాను, మీరు ఒక వార్త రాబోతుంది, ఏదో కీడు మీ కుటుంబానికి వస్తుంది అని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఈ పట్టణానికి దేవుని ఉగ్రత రాబోతున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు చూడండి. 6వ వచనం 3:6. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను. బా, ఇది అసలు ఆలోచిస్తేనే చాలా చాలా గంభీరంగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక రాజు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజే దిగినాడు. తర్వాత రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. నాకు అనిపిస్తుంది, పాపం పశువులు ఏం చేసినాయి? లేక ఎద్దులకు నీళ్లు కూడా పెట్టొద్దు, గొర్రెలకు మేత పెట్టొద్దంటే ఏంటబ్బా ఇది? కొద్దిసేపు ఆలోచించిన నాకు అనిపిస్తుంది, గొర్రెలకు మేత పెట్టడానికి సమయం లేక పశువులను శ్రద్ధ వహించడానికి మళ్ళీ ఇంకా సమయం కావాలి. తర్వాత వాటికి నీళ్లు పెట్టాలి, వాళ్ళకి మేత వేయాలి. గొర్రెలు చూడాలంటే కొద్దిగా ఏకాగ్రత పోతుందేమో. కాబట్టి దేవుడు వీరి పూర్తి ఏకాగ్రత కోరుతున్నాడేమో, పూర్తి మనసు. అందుకే కాబోలు ఇక్కడ పశువులకు లేదు మేత, ఆ గొర్రెలకు లేదు నీళ్లు, దేనికి ఏమీ లేదు. అప్పుడు అవి ఉపవాసం ఉంటున్నాయి, అవి కూడా ఉపవాసం ఉంటున్నాయి. అన్నీ కలిసి దేవుని సన్నిధిలో తగ్గింపు ఒక సూచన. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని ఉగ్రత మరల్చబడాలి. దేవుడు చేయనుద్దేశించిన ఆ కీడు చేయక మానుకోవాలి, మనసు తిప్పుకోవాలి. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. మనపూర్వకంగా దేవుని వేడుకుంటారు. ఫుల్ హార్ట్ అన్నమాట. దేన్నైతే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశిస్తున్నావు అది పూర్తి హృదయంతో. ఇక నీకు దేని మీద ధ్యాస లేదు, దేవుని మీద గురిపెట్టి దేవుని మీద మనసు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నావు. అవును, అట్టి ప్రార్థన, మనపూర్వకమైన ప్రార్థన ఆయన సన్నిధానంలో ప్రార్థన చెయ్యాలని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవును, మీరు బిడ్డల కొరకు ప్రార్థన చేయండి.
కానీ మీ పరిస్థితి ఎలాగుంది? మీరు పాపాలు ఒప్పుకోకుండా, మీరు తగ్గింపు హృదయం లేకుండా, మీరు ఇంకా దేవునికి అవిధేయత చూపుతూ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు ఎంత వింటాడు? నాకైతే దేవుడు బయలుపరిచిన సత్యమే మీతో చెప్తున్నాను. మన పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే తప్పకుండా మనం మొట్టమొదట మనం దేవునికి అయిష్టమైన మార్గాల నుండి తొలగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి హేయమైన కార్యాలు మనం చేయకూడదంతే, ఎందుకంటే అది పిల్లల మీదకి కీడుగా మారిపోతుంది. దేవుడు ఆశీర్వాదాలు మన బిడ్డల మీదకి రానియడు. నేను ఇక్కడ ఇచ్చే వాగ్దానాలు చాలా శక్తివంతంగా ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ ప్లేస్. ఇక్కడ ఇట్స్ నో డౌట్, అందరూ ఒప్పుకుంటారు ఆ కార్యాన్ని. ప్రార్థన చేశాను, ఏ వాగ్దానం వస్తుందంటే నేను కోరినట్టే, ఏంటంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. మరి ఇంకోసారి అది వాగ్దానం వచ్చిన వాగ్దానం నేనేం పోనీయను, తప్పకుండా అది ఒక్కొక్క శుక్రవారం నా నోట్బుక్లో అంట పెట్టుకొని దాన్ని పొందుకుంటాను. ఎందుకంటే వాగ్దానం వచ్చింది, ఇటు వచ్చింది, అడు వాడేస్తే లాభం ఏంటి, పొందుకోవాలి కదా, పట్టుకుంటేనే ఆశీర్వాదాలు. అందుకే అంట పెట్టుకొని ప్రార్థన చేసి అదే రోజు పోయిన ఉపవాస ప్రార్థనా దినం ఒక వాగ్దానం ఇచ్చి అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ ద్వారం నుండి ఇంకొక ఆమె వచ్చి ఇచ్చేది. ఎందుకు వద్దనాలని అది కూడా తీసుకున్నాను. డబుల్ బ్లెస్సింగ్ కదా. దాని మీద నీ మీద నాకు నిజంగా నేను ఆ రోజు ఉదయం అడిగినాను, అనేకమైన చక్కని ఆలోచనతో నింపునైనా ఇంత గొప్ప సంఘాన్ని నడిపించాను. ఐ నీడ్ యువర్ కౌన్సిల్ లార్డ్, నాకు ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తుంటే 2 కార్యాలు. ఒకటి సంతతి, శారీరకమైన ఆత్మీయమైన 2. మరి సంతతు దేవుడిచ్చిన సంతానం ఆశీర్వదించాలి, దేవుడు ఆత్మతో నింపాలని కోరినాను. ఇంకోటేమో నాకు అనేకమైన చక్కని ఆలోచనలు దయచేది నడిపించడానికి అని నేను అడిగాను. ఈ 2టికి జవాబు వచ్చింది నాకు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. 2వ వాగ్దానం వచ్చింది, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గము బోధిస్తాను. ఇంకేమైనా సమస్య తీరిపోయింది. హల్లెలూయా. అంటే నేను ఎందుకంటున్నా అంటే దేవుడు తప్పకుండా నీకు తన మరి వాగ్దానం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ యేసుప్రభు క్రొత్త నిబంధనలు అంటున్నాడు, నువ్వు ముఖం కడుక్కో, నువ్వు తల అంటుకో. పాత నిబంధనలు ఏమో తల మీద బూడిద పోసుకున్నారు, బట్టలు చింపుకున్నారు, నేల మీద కూర్చున్నారు, బూడిద చల్లుకున్నారు. అంటే దాని మరి ఆ వ్యత్యాసం మీరు చూడండి. అంటే మరి క్రొత్త నిబంధనలో మనం పొందాల్సిన శ్రమలన్నీ కూడా ఆయన శిలువ మీద పొంది ఆ కార్యాన్ని సమాప్తం చేసినాడు. ఇంకా నువ్వు చేయవలసింది దేవుని తట్టు తిరగడమే. ఇక్కడ 30వ కీర్తన 12వ వచనంలో చూసినప్పుడు మరి ఆయన నీ గోనె పట్ట విడిపించి నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఏడిపోయినా, ఎప్పుడు మేము ఏడుస్తూ ఉండాలా, ఎప్పుడు ఈ బాధన, ఎంతవరకు ఈ అన్యాయం సహించాలి? దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడా? మా తండ్రి నాయన మరి ఎన్నాళ్ళు మేము ఈ ప్రార్థన చేయాలి? అట్లా ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించదు. జస్ట్ ఈల్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అది నా స్వభావం. ఎందుకంటే నేనెవరు ఆయనను ప్రశ్నించడానికి? దుమ్ము ధూళితో సమానమైన నేను ఆయనను ప్రశ్నించడానికి ఏం తెగించిన? ఆయన ఎట్టా చెప్తాట వినడమే నా పద్ధతి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అన్యాయము చేయడు. కీర్తనకారుడు 30వ కీర్తన 11:12 చూడండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లతో దేవుని సహాయం కోరినప్పుడు నీ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చేస్తాడు. ఎంతసేపు అండి? దేవునికి అది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్పాలి, సాధ్యమనే చెప్పాలి. గాడ్ విల్ టర్న్ యువర్ మోర్నింగ్ ఇంటూ జాయ్. 12వ వచనం, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప. గోనె పట్ట అంటే చెప్పాను కదా, మేక వెంట్రుకలతో చేస్తారు. పాత నిబంధనలో బూడిద పోసుకొని బూడిద దేహం మీద చల్లుకొని మరి కొన్నిసార్లు బోడి తల కూడా చేసేస్తారట, ఎంట్రుకలు కూడా గొరిగించుకుంటారట, బూడిదలో కూర్చుంటారట. గోనె పట్ట అంటే చాలా దురద అంట. తమ శరీరాలను ఆ విధంగా వారు బాధపరుచుకుంటారు ఒక పశ్చాత్తాపానికి గుర్తుగా. మరి అందుకే ఈ పాద నిబంధన 30వ కీర్తన 12వ వచనంలో ఈ గోనె పట్టను విడిపించడానికి ఎవరికి సాధ్యం అండి? దేవునికే సాధ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేస్తాం. ఇంకా చాలా వస్త్రాలు ఉంది. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, మరి మహిమ వస్త్రం, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవుని వెతుకుతున్నావు,
దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు నీకు జరగనుద్దేశించిన దేవుడు ఏదైతే నీ కొరకు మరి ఆ శిక్ష కానీ ఉగ్రత కానీ మరి నీ మీదికి రావాలని వేచి ఉందో అదంతా కూడా తొలగించి దేవుని కనికరం నీ మీద నీ కుటుంబం మీద ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఒక రాజు, ఆయన పేరు ఆహాబు రాజు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ దుష్టుడైన రాజు ఇశ్రాయేలు రాజులలోకెల్లా బహుదుష్టుడు ఆహాబు. ఎందుకంటే ఇతడు చేయని నేరం అంటూ లేదు. అవిధేయత చూపినాడు, విగ్రహాలకు బలి ఇచ్చినాడు, భయంకరమైన మరి ఒక క్రూరురాలైన భార్యను కలిగిన వాడు జెజబేలు రాణి, ప్రవక్తలను చంపిన స్త్రీ ఈమె మరి భార్యగా కలిగిన వాడు. మరి ఆహాబు ఇతని మీదికి కీడు రాబోతుంది, మరి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రవక్త ప్రవచించినప్పుడు ఏం చేసినాడో చూడండి. మొదటి రాజులు 21:27 నుండి 29 వచనాలు చూసినప్పుడు వెంటనే ఉపవాస ప్రార్థన చేసినాడని నాకు అనిపిస్తుంది. ఈ రాజుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అన్యుడైన రాజు. మరి ఇతనికి ఈ జ్ఞానం ఉపవసించి ప్రార్థన చేయాలని ఎలా జ్ఞానం వచ్చిందో మొదటి రాజులు 21 చూడండి. 21:26 నుండి చదువుతున్నాను. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించిన ఈ రాజు పేరేంటండి? ఆహాబు. ఆహాబు ఆ మాటలు విని, అంటే తనకు శిక్ష రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుందని ఈ మాటలు విన్న తర్వాత తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించట చూస్తేవా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించాను. చూడండి, అంటే హీ టర్న్ టు గాడ్. దేవునితో తిరిగినాడు ఆహాబు. ఆహాబు చేయని ఏ కార్యాలు లేవు. మీరు రాజుల గ్రంథం చదివినప్పుడు ఆహాబు చాలా హీ వాజ్ కాల్డ్ ఎ విక్కెడ్ కింగ్. అంటే దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేసినాడు. అయినా మనసు తిప్పుకున్నాడు. ఎంత ఘోర పాపాత్ములైన దేవుని తట్టు తిరగగానే దేవునికి జాలి కలుగుతుందన్నమాట. ఇంతటి మరి భయంకరుడైన వ్యక్తి ఆహాబు రాజు దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? సీకింగ్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని దయను, దేవుని కనికరాన్ని నీవు నీ కుటుంబం మీదకి లేక నీ వ్యక్తిగత జీవితంలోకి దింపుకుంటున్నావు అని అర్థం. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ రాజు అంతటి వాడు. రాజు ఏదైనా తలస్తే చేస్తాడు కదా. హీ హ్యాస్ పవర్, హీ హ్యాస్ అథారిటీ. ఆయనకు అధికారం ఉంది. ఆయన దేవుని భయపడుతున్నాడు. అది దేవుడు నిజంగా మరి ఇతని మీద కనికరము దయ కలిగించడానికి కారణమైంది. అంటే తను తాను గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆ గోనెపట్ట మీదనే పడి ఉండి వ్యాకుల పడుతున్నాడు, మనసులో వేదన పడుతున్నాడు. నీకు వేదన కలగాలి, నాకు కూడా వేదన కలగాలి, మనకందరికి వేదన కలగాలి. మనం 3 పూటలు తిని సంతోషంగా సుఖంగా ఉండడానికి కారణాలు ఏమున్నాయని ఎటు చూసినా బాధలు, భీతి, భయము, ఆందోళన. ఎవరికి ఉంది నెమ్మది ఈ లోకంలో? ఎవరికి లేదు. దేవుని బిడ్డలకే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలకే ఉంటుంది. దేవునితో అంటగట్టబడి ఉంటే ఉంటుంది. డబ్బు ఉంటే నీకు నెమ్మది లేదు. దీని అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? వాట్ మేడ్ సచ్ పీపుల్, యంగ్ పీపుల్ బి డ్రివెన్ టు డెత్? ఎందుకు అంటే దేవుడు లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగి ఉండడం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నీకు బాధ, వేదన, సమస్య వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఉపవాసంలోకి దిగి ప్రార్థన చేస్తున్నావు, జవాబు పొందుకుంటున్నావు. ఎంత ధన్యకరమైన జీవితం అండి క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నాకు అనిపించింది, ఆ బిడ్డ ఎందుకు ఇలా చేసినాడు? అయ్యో దేవా, వయసు ఇంకా నడి వయసు కూడా ఆయన లేత ప్రాయంలోనే తన ప్రాణాన్ని తను చాలించుకున్నాడేంటి? ఇంత భయంకరమైన కార్యం. అవును, అలాంటి కొడుకులు నాకు కూడా ఉన్నారు కదా. గుండె చలించిపోయింది నాకు. హౌ సాడ్ రియల్లీ. కాంట్ సాల్వ్ హిస్ ప్రాబ్లం. ఆయన సమస్య ఏదైనా పరిష్కరించవచ్చు కదా. ఆయనకి ఏం తక్కువ ఉంది? పలుకుబడి ఉంది, సామర్థ్యం ఉంది, అందం ఉంది, అన్ని విధాల ఐశ్వర్యం ఉన్నది. ఎందుకు ఈ చావు చావాలి? ఎందుకు ఈ చావు చావాలి? ఎందుకంటే దేవుడు లేకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. అందుకే
దేవుని కలిగి ఉండాలి నువ్వు. అందుకే వెచ్చగా ఉండాలి, ఎప్పుడు చల్లగా ఉండకూడదు. ఉపవాస ప్రార్థన నిన్ను వెచ్చగా ఉండడానికి సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోటి నుండి నేను ఏం చేస్తాడా, ఉమ్మివేస్తాడు. అందుకే అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకా దేవుడు ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడవు, ఇంకోటి ఉంది ఏంటో దిగంబరుడవు. అయ్యో ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీరు చదివితే. అవును, అంటే అలాంటి పరిమాలిన స్థితి నుండి నీవు దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగిన వారి లోకంలో రాణించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దే విల్ బికమ్ కాంకరర్స్, దే విల్ బికమ్ మైటీ బికాస్ దే హ్యావ్ గాడ్ ఇన్ అస్. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఏంటంటే ఉపవాస ప్రార్థన ఏంటంటే అట్లా అలాగున్నావంటే నీ ఉన్న దీవెనలన్నీ కూడా కోల్పోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దుష్టుడైన రాజు ఆహాబును దేవుడు కనికరించినాడు. దేవుని స్తోత్రం. ఉపవసించి దేవునితో తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు. ఈజ్ హ్యావింగ్ ఎ పెనిటెంట్ హార్ట్, ఎ రిపెంటెంట్ హార్ట్. అవునయ్యా, నేను చాలా ద్రోహం చేసిన వాడిని, దేవుని ప్రజలను నేను హింసించిన వాడిని, ప్రవక్తలను ఉపద్రవించిన వాడిని, విగ్రహాలకు పూజించిన వాడిని, నన్ను కనికరించని ప్రార్థన చేసినాడేమో. దేవుడు వెంటనే తన ప్రవక్తకు తన మాట పంపినాడు, ఇదిగో నీవు జీవించు కాలం నీకే అపాయం రాదన్నాడు. దేవుని స్తోత్రం. అంతకంటే మంచి వార్త ఏమున్నది? నువ్వు బ్రతుకు కాలం అంతా నీకే కీడు రాదు. దేవుడు ఈరోజు అదే మాట మనందరితో అంటున్నాడు. ఉపవసించి ప్రార్థన చేయి, తప్పులు ఒప్పుకో, తగ్గించుకో, దేవునితో తిరుగు, ఏ అపాయం నీకు రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు, ఏ శత్రువు నీ మీద జయం పొందాడు. నీ శత్రుల ముందే నీకు భోజనం వల్ల సిద్ధపరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పకుండా నీ కుటుంబం కొరకు దేవుని కోపము చల్లారుటకు, దేవుడు ఉద్దేశించిన కీడు తొలగిపోవడానికి నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయంతో తగ్గించుకొని ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి కార్యాన్ని దేవుడు మరి నీకు సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి బైబిల్లో చాలా కార్యాలు ఉన్నాయి. అంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వై గాడ్స్ పీపుల్ దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. అది మనము నేర్చుకుందాం. ఇంకా మరి దావీదు కూడా ప్రార్థన చేసినాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చూసినప్పుడు దావీదు ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు మరి ప్రార్థనకు నువ్వు అనుకున్న రీతిలో జవాబు రాకున్నా మరి దేవుడు నీకు ప్రశాంతత ఇస్తాడని నాకు అనిపించింది ఈ వాక్య భాగం చదివినప్పుడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదివినప్పుడు ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను దేవుడు మొత్తినాడంట. అది బహుగా జబ్బు పడిందంట. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16లో చూడండి. యెహోవా ఊరియా భార్య ఊరియా భార్యను తెచ్చుకున్నాడు కదా, దావీదు చేయనా అని మరి నేరం చేసినాడు. ఏంటంటే పరుని భార్యను తెచ్చుకున్నాడు, ఆ భర్తను చంపేసినాడు, ఆమె ద్వారా ఒక బిడ్డను కన్నాడు. దేవుడు ఆ బిడ్డను మొత్తినప్పుడు బహుగా ఆ బిడ్డ జబ్బు పడింది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండే. దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ బిడ్డ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. అవును, ఎందుకు ఇంత సీరియస్ అయింది? దేవుడే మొత్తినాడు, చాలా కాయలబడింది ఆ బిడ్డ మరి పరుని భార్యకు పుట్టింది కదా, పాపం ద్వారా పుట్టింది. బెత్షెబా ఆమె ఊరియా భార్య. ఆ భార్యను దావీదు తెచ్చుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, ఆమె కుమారుని కన్నది. అది బహుగా జబ్బు పడ్డ కుమారుడు. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపడిపోయి రాత్రంతా ప్రార్థన చేసినాడు. నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉన్నాడు. రా, నువ్వు వచ్చేసి బిడ్డ బాగా అవుతాడు. ఎన్నో మాటలు చెప్పినారు బంధువులు. నేల నుండి లేవనెత్తబోతున్నారు, అన్నం పెడుతున్నారు, తినడం లేదు, భోజనం చేయమంటే చేయడం లేదు. ఎందుకంటే అతడు బాధపడుతున్నాడు, కాయలబడ్డ బిడ్డ బాగా కావాలని. 7వ దినమున బిడ్డ చచ్చిపోతాడు.
మరి ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? మీరేమంటారు? ఆ బిడ్డ బ్రతకాలని దావీదు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ బిడ్డ చనిపోయినాడు. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకుండా, అప్పుడంతా బంధువులందరూ భయపడుతున్నారు అన్నమాట. బిడ్డ కాయలా పడి బాగలేనప్పుడు మేము అతని పోయి భోజనం చేయమంటే చేయలేదు. ఇన్ని దినాలైంది భోజనం చేయకుండా దావీదు. మరి ఇప్పుడు చనిపోయినాడనే వార్త విన్నాక భోజనం చేస్తాడా చేయడా? ఇంకా చేస్తాడా భోజనం? బాగలేనప్పుడే చేయలేదు, చనిపోయినాడని వార్త వింటే భోజనం ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆ బిడ్డ చావు గురించి ఎలా చెప్పాలో బంధువులకు అర్థం కాకున్నది పరిస్థితి. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకు చచ్చిపోతాడేమో, ఆత్మహత్య చేసుకుంటామో బిడ్డ చనిపోతే కదా. అవును, కొన్నిసార్లు చాలా ప్రియులైన వారు చనిపోతే నేను చూశాను సమాధి తోటలో. హైడ్రామా అనిపించింది నాకు, ఎందుకంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు చాలా ప్రేమించిన సహోదరులు, ఒక సహోదరుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినాడు. అతను భూస్థాపన అవుతుంటే తమ్ముడు అస్సలు పట్టుకుంటే ఆగడం లేదు. ఇంతమంది బలమైన వాళ్ళని పట్టి లాగుతుంటే కూడా నన్ను కూడా దాంట్లో పాతి పెట్టాను, నేను కూడా మా అన్నతో చనిపోతాను, పోయి పడుతున్నాడు అనమాట గోతులు. అలాగూ అంటే చాలా అతి ప్రేమ. ఈ దావీదు కూడా మరి బిడ్డ కొరకు ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు కదా. బిడ్డ బతికున్నప్పుడే కాయలా పడ్డప్పుడే భోజనం చేయమంటే చేయలేదే. మరి ఇప్పుడు చనిపోయిన వార్త వినిపిస్తే అసలు భోజనం చేస్తాడా? లేకుంటే తను తాను ఏం చేసుకుంటాడు? హాని చేసుకుంటాడేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి. చనిపోయినాడని చెప్పడానికి భయపడుతున్నారు దావీదు సేవకులు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి, 2 సమూయేలు 12:19 నేను చదువుతున్నాను. దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, అయిపోయింది ఇక బిడ్డ బ్రతకలేదు, చనిపోయినాడు. అప్పుడు ఏం చేసినాడు? తను తాను హాని చేసుకున్నాడా? ఇంతగానో నేను ఉపవాసించి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన దేవుడు వినలేదని అన్నాడా? బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయినని. దావీదు ఏం చేసినాడు చూడండి, 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. ఇదేంటి గమ్మత్తు? గమ్మత్ అనిపిస్తుందా మీకు ఇది? కాయలా పడ్డప్పుడే ఉపవాసం ఉన్నాడు, చనిపోయినప్పుడు. నాకు అనిపిస్తుంది దావీదు దేవుని హృదయానుసారుడు. పాపం ఒకేసారి చేసినట్టు వాక్యంలో ఉంది, కానీ దేవుని హృదయాన్ని అనుసరించిన వాడు. ఉపవసించి ప్రార్థన చేసినాడు. దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇలాగిచ్చినాడు. దేవుడు రకరకాలుగా జవాబు ఇస్తాడు కదా. ఇలాగెందుకు ఇచ్చినావు అని అడగడానికి మనం ఎవరు? అయితే ఒకవేళ బిడ్డ చనిపోయినప్పుడు వారు గుసగుసలాడుతున్నారు, చెప్పాలనా వద్దా, చచ్చిపోతాడా, తను తాను పొడుచుకుంటాడా అని భయపడుతున్నప్పుడు ఇవన్నీ విన్నాడేమో దావీదు దేవుని చిత్తము గ్రహించి వెంటనే ఏం చేసినాడంటే ఇంకా గుండె కొట్టుకొని తల కొట్టుకొని ఏడ్చి చచ్చిపోతానా అనలేదు. ఆయనకి ఎట్టి శక్తి వచ్చింది, ఆ ఉపవాసం అంతకుముందే చేసినాడు కాబట్టి అట్టి నిగ్రహ శక్తి వచ్చింది. వెంటనే ఏం చేసినాడట, బిడ్డ చనిపోయినని సేవకులు చెప్పగా లేచినాడు నేల నుండి, వెంటనే పోయి స్నానం చేసినాడు, తైలం పూసుకున్నాడు, వేరు వస్త్రాలు ధరించుకున్నాడు. నేరుగా ఎక్కడ పోయినాడట? యెహోవా మందిరంలో పోయినాడు. అక్కడ ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి ఏం చేసినాడు? భోజనము తీసుకురమ్మన్నాడు, వడ్డించినారు, కడుపు నిండా భోజనము చేసినాడు. అంటే ఇంత నెమ్మది ఎలాగొచ్చింది? దేవుని చిత్తాన్ని గ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలంటే కూడా, దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి నీవు అనుకూలంగా ఉండాలంటే కూడా తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. 21వ వచనం చూడండి. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటుంది, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేస్తేవి. దేంటప్ప మాకు అర్థమైతలేదు. బతుకున్నప్పుడేమో ఉపవాసం చేసినావు, మరణించినప్పుడేమో మంచిగా స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసి తిరిగి వచ్చి భోజనం అడుగుతున్నావు, తింటున్నావు, ఏంటి మాకు అసలు ఇంతగా ఉంది అని అంటున్నారు. నీవు ఇలా చేయటం ఏమని దావీదుని అడగగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటే, ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలేను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. చూడండి, అదే అన్నమాట జ్ఞానం. దేవుని జ్ఞానము నీ జీవితంలో రావాలన్నా, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా, నీకు
క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం కావాలన్నా, దేవుని చిత్తం జరిగిందనే సంతోషం, నెమ్మది కావాలన్నా కానీ తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. యు విల్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. కష్ట పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరిగిందని నీ పిడికిడంత మెదడుతో 1000 ప్రశ్నలు అడగకుండా, అవును ఇలా జరిగింది, ఇక మీదట నేను దుఃఖించను, అంగలార్చను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుని ఉన్నావు వాన్ని నువ్వేం చేస్తావు? పూర్ణ శాంతి గలవానిగా. హల్లెలూయా. అందుకే ప్రార్థన ఉపవాసం చేసేవారికి అలాంటి నిబ్బరమైన స్వభావాన్ని, అలాంటి మరి ఆ ధైర్యాన్ని, శక్తిని, దేవుని చిత్తాన్ని ఎదుర్కోవడానికి కూడా శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నథింగ్ కెన్ డిస్టర్బ్ ఎ పర్సన్ హూ ఇస్ లీనింగ్ ఆన్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తం మీద ఆశ్రయించే ఏ వ్యక్తిని కూడా కుదపడానికి ఈ లోకపు శ్రమలకు వీలు కాదని అర్థము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుని చిత్తాన్ని మరి సంపూర్ణ హృదయంతో ఆయన అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. హీఈస్ రిసీవింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ టు హిజ్ లైఫ్ హ్యాపీలీ. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాసం ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థన శక్తి గురించి మేము కొన్ని మాటలు ఈరోజు ధ్యానించి ఉన్నాము. ప్రార్థన ఉపవాసం వలన ఈ కార్యాలన్నీ కూడా జరుగుతుందని, జటిలమైన సమస్యలు తొలగిపోవాలంటే మేము ఉపవసించి నీ సన్నిధానంలో ప్రార్థించాలని నేర్చుకున్నాం. ఎంత పరిస్థితి తారుమారైనా నీ మనస్సు నీ మీద ఆనుకొని ఉంటే తప్పకుండా నువ్వు ప్రశాంతత అనుగ్రహిస్తావు, నెమ్మది అనుగ్రహిస్తావు. నాయన ఎటువంటి గాలి తుఫాను కొట్టినా ఆయన మనస్సు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండడానికి నీవే సమాధానం ఇస్తావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని సెలవిచ్చినావు. ఉపవాస ప్రార్థన ద్వారా అలాంటి సముదాయింపు, అటువంటి నెమ్మది నాయన, అటువంటి దుర్వార్తల్లో కూడా నీ యొక్క సహాయము, సన్నిధి అనుగ్రహిస్తావు కనుక నీకు స్తోత్రం తండ్రి. నాయన మా జీవితంలో ఈ ప్రశాంతత కావాలంటే తప్పకుండా మేము ఉపవసించి ప్రార్థన చేయాలి. జటిలమైన సమస్యలు విడిపోవాలంటే మేము ఉపవసించి ప్రార్థన చేయాలి. నా గర్వము, అహంకారము, ద్వేషము, నీకు ఇష్టమైన కార్యాలన్నీ తొలగిపోవాలంటే మేము ఉపవసించి ప్రార్థన చేయాలి. నాయన నీకు స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో ఇంకా క్రొత్త కార్యాలు మాకు బయలుపరచమని, ప్రజలందరినీ దీవించి టీవీ ద్వారా వర్తమానం వింటున్న వారిని కూడా ఉపవాస ప్రార్థనలోకి నడిపించమని, సకల దీవెనలతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.
ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా